హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. సో ఆల్రెడీ మనకు చాలా మందికి తెలిసిండొచ్చు ఈ విషయము. సో రైల్వే నుంచి మనకు జోన్ చేంజ్ ఆప్షన్ అనేది సో ఈ రోజు దానికి సంబంధించిన నోటీస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఏ విధంగా మనం ఎప్పటి నుంచి మనము సో దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఆల్రెడీ నేను మార్క్ చేసి పెట్టాను. ఓకే, సో 29/07/2024. ఓకే, సో అంటే ఈ మంత్ 29th సో మనకి ఈ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో సికింద్రాబాద్ వెబ్సైట్. ఓకే, సో అలానే ఏదైనా రైల్వేకి సంబంధించిన వెబ్సైట్లో మాత్రమే ఈ లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మనకు ఫస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్. దీంతో పాటు సో మనం ఇంకొకటి ఏంటంటే అటెన్షన్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఏంటంటే సో మనకు 29th సో జోన్ చేంజ్ ఆప్షన్తో పాటు సో మన అప్లికేషన్ రిజెక్ట్ అయిందా, మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, లేకుంటే మన అప్లికేషన్ యాక్సెప్టెడ్ విత్ సమ్ కండిషన్స్, అంటే యాక్సెప్ట్ చేసినాం కానీ కొన్ని కండిషన్స్, అంటే ఏమైనా మనం చేంజెస్ చేయాలన్నా అనేది వాళ్ళు కంపల్సరీగా మెన్షన్ చేస్తారు. సో మనకు మెయిల్ కానీ లేకుంటే ఎస్ఎంఎస్ కానీ కంపల్సరీగా పంపిస్తారు. ఒకవేళ మనకు మెయిల్ కానీ ఈ మెసేజ్ కానీ రాకుంటే సో డెఫినెట్గా మనము ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మన అప్లికేషన్ మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మన అప్లికేషన్ రిజెక్ట్ అవుతే ఓకే సో ఖచ్చితంగా మనకు సో దీనికి సంబంధించిన రీజన్స్ అనేవి కూడా మెన్షన్ చేస్తారు. ఓకే, సో ప్రతి ఒక్కరు 29th ఓకే సో జోన్ చేంజ్ చేసుకున్నా చేంజ్ చేసుకోకపోయినా ఓకే సో ఖచ్చితంగా మనం లాగిన్ అయ్యేసి ఓకే సో మన అప్లికేషన్ అనేది ప్రొవిజనల్లీ యాక్సెప్టెడా లేకుంటే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ సమ్ కండిషన్స్. ఓకే, సో అంటే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ సమ్ కండిషన్స్ అంటే సో మన అప్లికేషన్ మొత్తం యాక్సెప్ట్ చేశారు సో కానీ ఏదైనా చిన్న ఎర్రర్ అనేది ఉంటుంది. ఓకే, సో దాన్ని రెక్టిఫై చేసుకునే దానికి సో మనకు టైం అనేది ఇస్తారనమాట. ఓకే, సో అలానే సో మనకు సో దీనికి సంబంధించిన సో డేట్ గురించి కూడా ఓకే సో ఎప్పుడు 29/07/2024 నుంచి సో నెక్స్ట్ మనకు 7/08/2024 అంటే August 7th వరకు సో ఈ జోన్ చేంజ్ అనేది ఆప్షన్ మనం చేసుకోవచ్చు. సో చాలా మంది చూస్తున్నారు. ఓకే, సో అంటే జోన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ మనకి సో ఏ జోన్కి పెట్టుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మ్యాక్సిమం ఓకే సో తెలుగు వాళ్ళు ఎవరైనా కానీ ఓకే సికింద్రాబాద్ జోన్లో ఆల్రెడీ మీరు అప్లై చేస్తుంటే మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం. ఓకే, సో సిమిలర్ గానే అందరూ కూడా టెన్షన్ పడుతుంటారు. ఓకే, సో ఏ జోన్ చేంజ్ చేసుకోవాలన్నా వేరే జోన్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి సో మ్యాక్సిమం ఓకే సో మీరు ఏ జోన్లో కంటిన్యూ అయ్యారో ప్రీవియస్గా ప్రతి ఒక్క జోన్లో సిమిలర్ గానే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, మీరు ఇంతకుముందు ఏ జోన్లో అప్లై చేసుకున్నారు మ్యాక్సిమం అదే జోన్లో ఉండండి. ఒకవేళ మీకు బై ఇంట్రెస్ట్ ఏదైనా కానీ ఉంటే అప్పుడు మాత్రమే చేంజ్ చేసుకుందని ట్రై చేయండి. ఓకే, సో ఇంకొకటి సో ఎగ్జామ్ డేట్ గురించి చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఓకే, సో ఎగ్జామ్ డేట్ సో డేట్స్ ఓకే సో ఎప్పటి నుంచి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ప్రీవియస్గా నేను చెప్పాను ఆల్రెడీ సో ఖచ్చితంగా August 10th కంటే ముందు ఉండదు. ఓకే, సో ప్రీవియస్గా నేను చెప్పిన మాట August 10th కంటే ముందు ఉండదు అని చెప్పేసి ప్రీవియస్గా నేను మెన్షన్ చేశాను. ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, సో మీరు జోన్ చేంజ్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చిన తర్వాత సో డెఫినెట్గా August 10th కంటే ముందు అయితే మనం కండక్ట్ చేసే ఛాన్స్ లేదు. ఓకే, సో ప్రజెంట్ ఉన్న పాసిబిలిటీస్ మనం చూసుకుంటే ఓకే సో ఆగస్ట్ సో 30th నుంచి మనకు సో మ్యాక్సిమం అంటే సో జనరల్గా చాలా మంది లాస్ట్ వీక్ అంటున్నారు. ఓకే, సో లాస్ట్ వీక్ అనేసి అంటున్నారు. లాస్ట్ వీక్లో కూడా ఓకే సో ఖచ్చితంగా సో August 30 నుంచి మన ఎగ్జామ్ డేట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, సో అలానే ప్రతి ఒక్కరు ఏఎల్పికి సంబంధించిన మాక్ టెస్ట్లు అలానే రాయండి. సో ప్రతి టెస్ట్కు మనము మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తున్నాం. ఓకే, సో ప్రతి ఒక్కరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ బాగా చేస్తేనే మనం CBT 1 క్వాలిఫై అవుతాము. ఓకే, సో చాలా మంది అనుకుంటున్నారు ఓకే సో కట్ ఆఫ్ మనకి సో చాలా తక్కువ ఉంటుంది, 35 ఉంటుంది లేకుంటే 36 ఉంటుంది అనుకుంటున్నారు. ఓకే, సో అంత తక్కువ ఉండడానికి ఛాన్సెస్ లేదు. మీకు ఎవరైనా చెప్పినా కానీ ఓకే సో మీరు బ్లైండ్గా నమ్మే పరిస్థితులు అయితే ఉండకండి. ఓకే, 35-36 మార్క్స్ తెచ్చుకునేసి మీరు డైరెక్ట్గా ఏఎల్పి అవ్వాలనుకుంటే అది మీ జస్ట్ ఆలోచించండి ఒక్కసారి, ఇంత తక్కువ మార్క్స్కి మనం ఏఎల్పి అవ్వగలమా అని చెప్పేసి. ఓకే, సో మనకు 75లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రైల్వే ఎగ్జామినేషన్ మనం క్వాలిఫై అవ్వాలంటే డెఫినెట్గా మనకు సో నియర్ టు 60% ఆఫ్ మార్క్స్. ఓకే, సో పర్సంటేజ్ మార్క్స్ మీరు క్యాల్కులేట్ చేసుకోగలరు అనుకుంటా. ఓకే, సో నియర్ టు 60% ఆఫ్ మార్క్స్ మీకు రావాలి. ఓకే, ఎవరికైనా ఈ పర్సంటేజ్ క్యాల్కులేషన్ రాకుంటే మీరు రైల్వే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదండి. ఓకే, పర్సంటేజ్ కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రేషియోస్ ఇవన్నీ మీకు రావాలంటే డెఫినెట్గా ఇది కూడా రావాలి. ఓకే, క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే, సో 60% ఆఫ్ 75 మార్క్స్ మనకు వస్తే డెఫినెట్గా మనము ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లే. అంటే చూడండి ఓకే మీకు మార్క్స్ తెలుసు, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలనో ఎన్ని మార్క్స్ మనం తెచ్చుకుంటే ఈజీగా క్వాలిఫికేషన్ ఉంటుంది CBT 2కి. ఓకే, సో అలానే మనము CBT 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అలానే డిఫరెంట్ ట్రేడ్స్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, సో డీజిల్ మెకానిక్, హీట్ ఇంజిన్ అలానే ఫిట్టర్. ఓకే, సో అలానే డిఫరెంట్ బ్రాంచ్కి సంబంధించిన ప్రతి ఒక్క ట్రేడ్స్ మన ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ మీరు గోవిద్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో లేకుంటే ఖచ్చితంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఏది కూడా మీరు రిస్క్ తీసుకోకండి. సో ఆల్మోస్ట్ మనకు 1 month మాత్రమే ఏఎల్పి ఎగ్జామినేషన్కు ఉంది. ఓకే, సో ఎవరైనా ఇంకా గోవిద్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా చేసుకోండి.
సో దీనికి సంబంధించిన CBT 2కి సంబంధించినవి కూడా మనము కోర్సెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలానే రైల్వే నోటిఫికేషన్ వచ్చింది. సో జేఈకి సంబంధించినది. సో ఎవరైనా ప్రిపరేషన్లో ఉంటే సో ఏఎల్పి ప్రిపరేషన్తో పాటు టెక్నికల్ సిలబస్ కూడా కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఎనివే దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ కావాలనుకున్నా లేకుంటే ప్రిపరేషన్ హెల్ప్ కావాలంటే డెఫినెట్గా నా నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.